అపర్ణ ఇంట్లో ఎవరితోనూ మాట్లాడదు. ముఖ్యంగా సుభాష్‌ని కానీ, కావ్యని కానీ చూస్తూ ఉంటే విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఒక రాజ్‌తోనే ఇంట్లో మాట్లాడుతూ ఉంటుంది. రాజే తనకు కావాల్సిన పనులన్నీ కూడా చేస్తూ ఉంటాడు. మమ్మీ వాకింగ్ చెయ్యి అంటూ ఉంటే, నా వల్ల కావడం లేదు అనేది చెప్పి బాధపడుతూ ఉంటుంది ఒంటరిగా కూర్చొని. ఎందుకు మమ్మీ బాధపడుతున్నావు? నీ మనసులో ఏమున్నా బాధున్నా తీసేయి మమ్మీ అనైతే రాజ్ చెప్తూ ఉంటే, తీసేస్తే చెరిగిపోయే బాధ నాది కాదు. నా జీవితంలో ఇక ఒక అధ్యాయం ముగిసిపోయిందనే అనుకుంటాను. మీ నాన్న నాకంత నమ్మక ద్రోహం చేశాడనైతే చెప్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు రాజ్ అపర్ణతో, ఎందుకు మమ్మీ అలా ఆలోచిస్తావు? కావ్యకి నాకు 1 సంవత్సరమే పరిచయం. కానీ నా మీద ఎంత నమ్మకం పెట్టుకుంది, నా వ్యక్తిత్వం గురించి ఎలా అర్థం చేసుకుంది. మరి మీరు అలా ఎలా అర్థం అని రాజ్ అంటే, నాకు సర్ది చెప్పాలని చూడకు అని అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇంక నేను నడవలేకపోతున్నానని కూర్చునేస్తుంది. ఇక కావ్య సూప్ తీసుకొని వస్తే కావ్య మొహం చూడడానికి కూడా ఇష్టపడదు అపర్ణ. ఆమె ఎందుకు వచ్చింది? ఆ సూప్ అవసరం లేదు, అందులో మీ భార్య నాకు ఎదురు పడద్దని చెప్పు అని చాలా కోపంగా అయితే కావ్య మీద ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇక కావ్య కూడా ఆమెను ఎందుకు బాధ పెట్టడం అన్నట్టు మౌనంగా ఉండిపోతుంది. సూప్ తాగితే నా పాటికి నేను వెళ్ళిపోతాను, నా మొహమే మీకు చూపించను అంటూ వెళ్ళిపోతుంది కావ్య.